వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు మనం అయ్యప్ప ప్రసాదం అండి, ప్రసాదంలాగా కూడా పెట్టుకోవచ్చు. మనం ప్రసాదం తెచ్చుకొని బాగా ఇష్టపడి అందరం బాగా తింటారు కదండి. అలాగే మనం బ్రౌన్ రైసు తాటి బెల్లం ఉంటే మనం ఇలాగ చేసుకోవచ్చండి. చాలా చాలా హెల్తీ, చాలా బాగుందండి ఇది ప్రసాదం. అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో మొత్తం చూడండి. వావ్, చూడండి. మనం ఎర్ర బియ్యం తీసుకోవాలి, బ్రౌన్ రైస్ అండి ఇది. చూడండి, ఇది తీసుకొని నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను, ఒక కప్పు అండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. చూడండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. చూడండి, మనం ఒక ఫ్రై పాన్ అయినా కడాయి అయినా ఏదైనా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం అయితే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులో. చూడండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనమైతే కొబ్బరి ముక్కలండి సన్నగా కోసుకొని నేను వేసుకుంటున్నాను, ఇందులో వేసుకోవాలి. చూడండి, మనం బాగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాం. చూడండి, అదే ఫ్రై పాన్లో మనం అదే నెయ్యిలో ఇదండి బ్రౌన్ రైస్ వేసుకోవాలి. కొద్దిగా లైట్గా వేయించుకోవాలి మనం ఈ రైసు బియ్యం. చూడండి, బాగా ఇలాగ వేయించుకోవాలి మనం. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక గిలాసు నేను వాటర్ వేసుకుంటున్నాను, నీళ్ళు. చూడండి, నీళ్ళు వేసుకున్న తర్వాత మనం వాటర్ మూత వేసుకొని పెట్టుకుందామండి. అలాగే మనం వావ్, చూడండి నీళ్ళన్నీ బాగా ఉడికిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. చూసారా, నీళ్ళు అయితే లేవు ఇందులో, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఈ కప్పుతో మనం బియ్యం తీసుకున్నాం, ఈ కప్పుతోనే 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. నల్ల బెల్లం. చూడండి, తాటి బెల్లం అండి. ఈ బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. మనం ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కరగాలి. బెల్లం అంతా కరిగేదాకా మనం ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. చూద్దాం మనం ఇప్పుడు మూత తీసి. చూడండి, ఇంకా అయితే బెల్లం ఉంది. ఇప్పుడు మనం ఇందులోకి శొంఠి పొడి వేసుకోవాలండి. అలాగే మనం మిరియాలండి, ఒక 10 మిరియాలు అయితే మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక్కసారి అయితే కలుపుకుందాం మనం మూత తీసి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా బెల్లం ఉంది, ఇంకా కరగలేదు, కరిగించుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పెట్టుకుందాం మూత పెట్టి. చూడండి, నేనైతే ఒక్క చిటికెడు కొంచెం ఒక చుక్క కర్పూరం అయితే వేసుకుంటున్నాను. ఒక్క చిటికెడు అండి, చాలు. మనం ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా కలుపుకోవాలి. ఇంకా అయితే బెల్లం అయితే ఉంది, కరగాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి వేయించుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, బాగా ఇలా కలిపేసుకున్నాం. కరిగిపోయింది బెల్లం అంతా. మనకు పట్టికి బెల్లం పలుకులు ఉంటాయి కదా, అది అయితే పైనుంచి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.